మార్కెట్లో సౌత్ సినిమాలకు కొత్త జోష్ కనిపిస్తోంది. మామూలుగానే మన సినిమా నార్త్ ను డామినేట్ చేస్తోంది. మన మాస్ సినిమాలైతే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను రఫ్ఫాడిస్తున్నాయి. ఈ టైంలో ఆడియన్స్ ముందుకొచ్చిన దేవర అప్కమింగ్ సినిమాలకు కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్ వేయండి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాకు సౌత్ లో మిక్స్డ్ టాక్ వినిపించినా నార్త్ లో మాత్రం యునానిమస్ గా పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. వసూళ్ల పరంగానూ నార్త్ లో మంచి నంబర్స్ రికార్డ్ అవుతున్నాయి. దీంతో ఫుల్ రన్ లో దేవర బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. దేవర జోరు అప్కమింగ్ సినిమాలకు కూడా హెల్ప్ అవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సౌత్ నుంచి త్వరలో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలు దేవర కలెక్షన్స్ నెంబర్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న పుష్ప 2 విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. పుష్ప 2 కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనరే. అందుకే దేవర విషయంలో కనిపించిన మ్యాజిక్ పుష్ప 2 విషయంలో కూడా పక్కా రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు. అసలు ఈ ట్రెండ్ పుష్పతోనే మొదలైంది కాబట్టి ఈసారి అస్సలు తగ్గేదేలే అంటోంది అల్లు ఆర్మీ. గేమ్ చేంజర్ కి కూడా నార్త్ లో బిగ్ నెంబర్స్ రావటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. RRR తో పాన్ ఇండియా స్టార్ గా ఎమర్జ్ అయిన చరణ్ గేమ్ చేంజర్ తో మరో మెట్టు ఎక్కుతారని గట్టిగా చెబుతున్నారు. ఇలా దేవర సక్సెస్ తర్వాత నార్త్ మార్కెట్ విషయంలో మరింత కాన్ఫిడెంట్ గా అడుగులు వేస్తున్నారు మేకర్స్. వరుసగా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ తో అలరిస్తున్న ప్రభాస్ నెక్స్ట్ ఓ చిన్న సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ప్రభాస్ రేంజ్ మేకింగ్ టేకింగ్ ఉన్న కథపరంగా చిన్న కామెడీ పాయింట్ తో రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ను గుర్తు చేసేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసి చాలా కాలం అవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి మంచి మాస్ కమర్షియల్ కంటెంట్ ఇంతవరకు రాలేదు. మిర్చి తర్వాత డార్లింగ్ మాస్ బీట్ కు స్టెప్ వేయడం చూసే ఛాన్సే రాలేదు. డార్లింగ్ యాక్షన్ కే కాదు, కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, మిర్చి లాంటి సినిమాల్లో ప్రభాస్ చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే మళ్లీ డార్లింగ్ ను అలా చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. రాజాసాబ్ సినిమాతో ఆ కోరిక తీరబోతోంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూపించబోతున్నారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ యాక్షన్ తో పాటు చాలా కాలంగా అభిమానులు మిస్ అవుతున్న కామెడీ డాన్సులు కూడా రాజాసాబ్ సినిమాలో చూపించబోతున్నారు. కల్కి 2898 AD రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ప్రభాస్ ప్రెజెంట్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ 2 సినిమాల్లో 2 డిఫరెంట్ లుక్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. జైలర్ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ వేటయాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తమిళనాట కాస్త ప్రమోషన్ చేసినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రమోషన్ లేకుండానే వేటయాన్ తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వేటయాన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించారు రజనీకాంత్. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. తెలుగులో వేటయాన్ మీద మంచి హైప్ ఉన్న చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ ను లైట్ తీసుకుంటుంది. అన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలోనే రిలీజ్ చేస్తూ వస్తోంది. కోలీవుడ్ లో తమిళ్ ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన చిత్ర యూనిట్ తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. తాజాగా రజనీకాంత్ హెల్త్ పాడవడంతో హాస్పిటలైజ్ అయ్యారు. దీంతో ఇక ప్రమోషన్స్ కు హాజరయ్యే పరిస్థితి లేదు. అంటే తెలుగునాట వేటయాన్కు సంబంధించి ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా ఉండదని తేలిపోయింది. అయితే ప్రత్యేకంగా సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ లేకపోయినా రజనీ హెల్త్ కు సంబంధించిన న్యూసే వేటయాన్ ప్రమోషన్ కు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. కుర్ర హీరోలు బిగ్ స్క్రీన్ రూల్ చేస్తుంటే సీనియర్స్ మాత్రం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. వెండితెర మాత్రమే అని ఫిక్స్ అయిపోకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో సత్తా చాటుతున్నారు. కొత్త ప్రయోగాలు చేస్తూ ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్లు వెండితెర మీద స్పీడ్ తగ్గించినా ఫ్యాన్స్ తో మాత్రం టచ్ పోకుండా చూసుకుంటున్నారు. అందుకే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోన్న నాగ్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా బిజీగా ఉన్నారు. విక్టరీ స్టార్ వెంకటేష్ వెండితెరతో పాటు ఓటీటీల మీద దృష్టి పెట్టారు. రానా నాయుడు సిరీస్తో పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్న వెంకీ ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. నటసింహం బాలయ్య అయితే వెండితెర మీద జోరు చూపిస్తూనే ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు. ఆహా కోసం బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే మరో సీజన్తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు
నందమూరి బాలకృష్ణ. దేవర సినిమాలో పాన్ ఇండియన్ రేంజ్ లో సోలోగా ప్రూవ్ చేసుకున్న తారక్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తారక్ కు దేవర విషయంలో వర్కౌట్ అయిన ఫార్ములానే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రశాంత్ నీల్ మాత్రం తన స్టైల్ మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. దేవర సినిమాలో భయానికి ప్రతినిధిగా కనిపించిన ఎన్టీఆర్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. సోలోగా పాన్ ఇండియా మార్కెట్లో తన పవర్ చూపించిన జూనియర్ అప్కమింగ్ సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆ రేంజ్ కథలతోనే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు. దేవర సెట్స్ మీద ఉండగానే బాలీవుడ్ మూవీ వార్ 2 టీంతో జాయిన్ అయ్యారు తారక్. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ మార్చికల్లా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. దేవర సినిమాలో మోస్ట్ వైలెంట్ మ్యాన్గా కనిపించిన జూనియర్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అలాంటి క్యారెక్టరే ప్లే చేయబోతున్నారు. ఈ సినిమాలో బంగ్లాదేశ్లోని శరణార్థులను కాపాడే వ్యక్తిగా తారక్ కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఎన్టీఆర్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తన స్టైల్ మార్చబోతున్నారు. బ్లాక్ టింట్ను పక్కన పెట్టి పూర్తి రెడ్ షేడ్లో తారక్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కాంబో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. దసరా అంటేనే కలర్ఫుల్ పండుగ. అమ్మాయిలు బతుకమ్మలతో తెలుగు రాష్ట్రాలు సందడిగా కనిపిస్తాయి. రెగ్యులర్ గా వెండి తెర మీద కూడా ఇలాంటి సందడే కనిపిస్తుంది. కానీ ఈ దసరాకు ఆ కలరింగ్ కాస్త తగ్గింది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల్లో హీరోయిన్లకు సంబంధించి ఎలాంటి బస్ కనిపించడం లేదు. దసరా బరిలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో హీరోయిన్ల పేర్లు పెద్దగా కనిపించడం లేదు. వేటయాన్లో నటిస్తున్న మంజు వారియర్ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వం పక్కా మాస్ కమర్షియల్ మూవీ కావటంతో హీరోయిన్ గురించి పెద్దగా డిస్కషన్ జరగడం లేదు. ఇక మార్టిన్ జనకైతే గనక సినిమాల గురించి అసలు బజ్జే లేదు. అక్టోబర్లో రిలీజ్ అవుతున్న మిగతా సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది. మెకానిక్ రాకీ, జీబ్రా లాంటి సినిమాలు హీరో సెంట్రిక్ కమర్షియల్ ఎంటర్టైనర్సే కావటంతో హీరోయిన్ల గురించి డిస్కషన్ జరగడం లేదు. లక్కీ భాస్కర్, అమరన్ సినిమాల్లో హీరోయిన్ల రోల్స్ విషయంలో కాస్త బజ్జు ఉన్నా తెర మీద ఎంత స్పేస్ ఉంటుంది అన్నది అనుమానమే. ఇయర్ ఎండింగ్ లో పుష్ప 2, గేమ్ చేంజర్, తండేల్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఈ సినిమాల్లో హీరోలతో పోటీపడే క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు రష్మిక మందన, కియారా, సాయి పల్లవి. మరి వీళ్ళైనా హీరోయిన్ల విషయంలో కాస్త బజ్ తీసుకోగలుగుతారేమో చూడాలి. ఇదే వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.